వెల్కమ్ టు ప్రీవియర్ న్యూస్. మార్చిల్లో మళ్లీ మొదలైన విగ్రహాల లొల్లి. మార్చిల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కొంతమంది కౌన్సిలర్లు రింగ్ రోడ్డు సెంటర్ లో ఉన్న కేసీపీ సంస్థ అధినేత వెలగపూడి రామకృష్ణ విగ్రహం వద్ద మా నాయకుడు జూలకంటి నాగిరెడ్డి విగ్రహం పెట్టాలని కౌన్సిల్ సమావేశంలో డిమాండ్ చేశారు. కేసీపీ సంస్థ మార్చిలను దోచుకుంటున్నారు తప్ప మార్చిల అభివృద్ధి చేయట్లేదని కౌన్సిలర్లు మండిపడ్డారు. వెలగపూడి రామకృష్ణ గారి విగ్రహం ఇంత ముందు పెడితే ఆ కోడెల్లో అడ్డమవుతుందని చెప్పేసి నేషనల్ హైవే సర్వేలో తీసేశారు. దాన్ని పెద్ద విగ్రహం నుంచి చిన్న విగ్రహం పెట్టారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన 40 సంవత్సరాల నుంచి 3 తరాలుగా 30 ఏళ్ళ నుంచి ఫస్ట్ జూలకంటి నాగిరెడ్డి గారు కానీ దుర్గామ్మ గారు కానీ ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కానీ మన మార్చాల అభివృద్ధి కోసం ఎంతో వారి కుటుంబాలను కూడా త్యాగం చేసి ఈ మార్చాల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కాబట్టి ఇది సరే మేము పుట్టినాకో పుట్టక ముందు ఈ మార్చల్లో కేసీపీ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టినప్పుడు అగ్రిమెంట్ నాకు తెలిసినంత వరకు మార్చల్లో గ్రీనరీ కానీ మొక్కలు పెంచడం కానీ దానికి గార్డెనింగ్ కానీ లేదా ఏ వార్డులో అయినా సరే కనీసం కేసీపీ ఉన్న పరిధిలో ఉన్న వార్డుల్లో మౌలిక సదుపాయాలు శానిటైజరింగ్ కానీ అవన్నీ కూడా మేమే చేస్తామని చెప్పి అప్పుడు చేశారు. ఇప్పుడు దాదాపు కనీసం 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా ఎటువంటి మార్చల్లో మున్సిపాలిటీ దానికి సంబంధించిన ఆఫీసర్లు పనిచేస్తున్నారు. కానీ కేసీపీ తరఫు నుంచి ఇంకా కనుక కనీసం నిరుద్యోగ యువకులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో కూడా వాళ్ళు ఏం చేయట్లేదు. అక్కడ ప్రత్యేకించి నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే పెట్టాల్సిన పని లేదు. అందుకని లేదా వాళ్ళని కూడా మనం గౌరవించాలని అనుకుంటే గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు వారి విగ్రహంతో పాటు జూలకంటి నాగిరెడ్డి గారి విగ్రహం కూడా పెట్టాలని దానికి గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపాలని హృదయపూర్వకంగా అందరినీ ప్రార్థిస్తున్నాం. చైర్మన్ గారు రామకృష్ణ గారి విగ్రహం నేషనల్ హైవే పరిధిలో తీసేయడం జరిగేటప్పుడు సార్ ఇప్పుడు పెద్ద రింగ్ వచ్చింది కాబట్టి అక్కడ మళ్ళీ మేము విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళు ఒక అర్జీ పెట్టారు మనకి. దాని మీద కౌన్సిల్ దృష్టి తీసుకొచ్చారు. ఇదేంటంటే కేసీపీ ఫ్యాక్టరీ వాళ్ళు గతంలో మార్చర్ల పురపాలక సంఘ అభివృద్ధిలో వాళ్ళు పాల్పంచుకునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ద్వారా పనులు చేస్తున్న వాటిలో కాంట్రిబ్యూషన్గా కేసీపీ వాళ్ళు సిమెంట్ మొత్తం వాళ్ళే డొనేట్ చేశారు ఆ రోజు. అలానే మన మున్సిపల్ పరిధిలో చెట్ల పెంపకానికి వాళ్ళ యొక్క ఇది ఇచ్చేవాడు కేసీపీ నేమ్ బోర్డు వేసి. ఇప్పుడు మున్సిపాలిటీకి ఎలాంటి చిన్న పని కూడా వాళ్ళు చేయడానికి ముందుకు రావట్లేదు. అలానే కౌన్సిల్ ఇదన్నా కూడా వాళ్ళకి లెక్కలేంతాను. రామకృష్ణ గారి విగ్రహం పెట్టడంలో వాళ్ళ యొక్క అభ్యర్థనని పరిగణలోకి తీసుకున్న మనకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం అక్కడ పెడితే బాగుండదు లేదు నా అభిప్రాయం సార్. పార్టీ మేము వేరైనా కూడా తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి చేసిన దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటు చేస్తే అలానే జూలకంటి నాగిరెడ్డి గారి విగ్రహం పెడదామంటున్నారు శ్రీనివాసరావు గారు. ఈ 2 విగ్రహాలు ఉంటే బాగుంటుంది అనేది నా సజెషన్ సార్. గౌరవ సభ్యులకి మరియు చైర్మన్ గారికి, మున్సిపల్ సిబ్బందికి మరియు కమిషనర్ గారికి, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. మా రైల్వే గేట్ దగ్గర నుంచి రింగ్ రోడ్డు వరకు ఎంతోమంది నాయకుల విగ్రహాలు పెట్టారు. ఇప్పటి వరకు అక్కడ ఉన్న విగ్రహాలు ఏమున్నాయి ఏంటి తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి విగ్రహానికి ఎవరో ఒకళ్ళ సహకారంతో మనందరం కూడా ఆమోదించడం, ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇలా నాకు తెలిసైతే మన మెయిన్ రోడ్లో పార్కింగ్ కూడా చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎందుకంటే ఆ విగ్రహం కట్టడానికి ఒక దిమ్మె కడతారు, అక్కడ ఒక 2 బైకులు ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ లేదు. అందుకని
ఈ విగ్రహాలకు అనుమతించడంతో పాటు ఈ పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి బైక్ పార్కింగ్ కూడా ఒక ప్లేస్ అనేది చూస్తే బాగుంటుందని ఎందుకంటే మెయిన్ రోడ్లో కొన్ని ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. సదరు యజమానులతో మాట్లాడి దాని బ్యాక్ సైడ్ కానీ ఎక్కడైనా పార్కింగ్, ఒక సంస్థ ఒక వ్యక్తి విగ్రహం, అది ఒక్క కేసీపీ సంస్థకు సంబంధించిన విగ్రహమే. అది మాచర్ల నియోజకవర్గానికో లేదంటే రాష్ట్రానికో సేవ చేసింది కాదు. ఒక ఫ్యాక్టరీకి సంస్థకి సంబంధించిన వ్యక్తి, అతను ఎంత గౌరవప్రదమైన వ్యక్తి అయినా. దాంతోపాటు ప్రముఖుల విగ్రహాలు ఉంటే బాగుంటుంది అనేది అందరి ఉద్దేశం. ఎందుకంటే ఒక విగ్రహం పెడుతున్నారు అంటే నాది నాది అనేది ఉండకూడదు, మనది అనే ఉద్దేశం ఉండాలి. అంటే దాంతోపాటు మన నియోజకవర్గానికి పాటుపడినటువంటి వ్యక్తుల విగ్రహాలు కూడా ఉంటే బాగుంటుంది. దయచేసి కేసీపీ వారికి మా కౌన్సిలర్స్ అందరి అభ్యర్థన కూడా తెలియచేయండి. వాళ్ళ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి రామకృష్ణ గారి విగ్రహంతో పాటు ఇలాంటి మహాత్ముల విగ్రహం కూడా వాళ్ళు ప్రతిష్ఠించగలిగితే అది వాళ్ళకు కూడా పేరే ఉంటుంది. ఒక పార్టీ పరంగా ఇదిగా అడగట్లేదు. వాళ్ళు మన మాచర్లకు ఎమ్మెల్యేగా చేశారు, మనకు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి విగ్రహాలే అడుగుతుంది. ఆ రామకృష్ణ గారి విగ్రహంతో పాటు ఇవి కూడా ఉంటే చూసిన వాళ్ళకి గుర్తుంటుంది, చూసిన వాళ్ళకు మంచి అభిప్రాయం ఉంటుంది. అది కూడా ప్రపోజల్ వాళ్ళకు కూడా తెలియజేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్, ఎస్కేబర్ డిగ్రీ కళాశాల ఎదురు, మాచర్ల. ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలం, పొలాలు, ఇల్లు అమ్మదలిచిన వారు, కొనదలిచిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి. మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడును. ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలం, పొలాలు, ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును, కొనబడును. సంప్రదించవలసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్, శ్రీశైలం రోడ్, ఎస్కేబిఆర్ డిగ్రీ కళాశాల ఎదురు, మాచర్ల. మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి, తోట సుబ్బారావు, నాన్నయ్య యాదవ్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849543158. మరొక నెంబర్ 9000089133. ఇంకో నెంబర్ 9866692708. ఈ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. అడిగొప్పల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు గొప్ప సదావకాశం. శ్రీ లక్ష్మి అమ్మవారి ఫంక్షన్ హాల్, జీబీఆర్ రూమ్స్ లో అతి తక్కువ ధరకే ఏసీ, నాన్ ఏసీ రూములు లభించును. అమ్మవారి భక్తులకు మా వద్ద అన్ని రకముల టెంట్ సామాన్లు, వంట సామాన్లు, టేబుల్స్, కుర్చీలు, గ్యాస్ పొయ్యిలు, కూలింగ్ వాటర్, పెరుగు బకెట్స్, మహారాజా కుర్చీలు శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి భక్తులకు అతి తక్కువ ధరకే అద్దెకు ఇవ్వబడును. దుర్గి మండలం అడిగొప్పల శ్రీ నిదానంపాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపరైటర్ ఈర్ల సురేష్. ఫోన్ నంబర్ 9166419934. మరొక నంబర్ 6302283007. ఇంకో నంబర్ 8125218986. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల, పల్నాడు జిల్లా. పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును. పెళ్లిళ్లు, ఉపనయనాలు, వ్రతములు, హోమాలు, అయ్యప్ప మాలలు, అన్ని రకాల మాలలు, ఇరుముడి సామాన్లు, గృహ ప్రవేశాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి, శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును. దుర్గా భవానీ పూజా స్టోర్స్, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, కెనరా బ్యాంక్ ఎదురు, మాచర్ల. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమా టాకీస్ లైన్, మాచర్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచన
వెంకీ హెయిర్ స్టైల్స్. వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మాచెల్ల. యువకులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్, చిన్నారులకు బేబీ కటింగ్, చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును. వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మాచెల్ల. మాచర్ల ప్రాంత ప్రజలకు శుభవార్త. పల్నాడు క్రేన్ సర్వీసెస్. పల్నాడు క్రేన్ సర్వీసెస్. పల్నాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద టన్ను బరువు నుంచి 150 టన్నుల బరువు వరకు కెపాసిటీ కలిగిన క్రేన్స్ అందుబాటులో కలవు. అందుబాటు ధరల్లో అన్ని వేళలా సర్వీస్ చేయబడును. సంప్రదించవలసిన వారు ప్రొప్రైటర్ ఉప్పుతల వెంకట్, డేరంగుల పరమేశ్వరరావు. మరిన్ని వివరాల కోసం 7090543471 మరొక నంబర్ 9908753362 నెంబర్లను సంప్రదించగలరు. మా ఆఫీస్ అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్, సాగర్ రోడ్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఎదురు. 24 గంటలు అందుబాటులో కలవు.